శ్రీలీల అనగానే సూపర్ డాన్సర్, అవుట్ స్టాండింగ్ యాక్ట్రెస్, టాలీవుడ్ టు బాలీవుడ్ బిజీగా ఉండే హీరోయిన్, ఇలా చాలా పేర్లు చెప్తారు. కానీ శ్రీలీల ఇప్పుడు డాక్టర్ కూడా అయ్యింది. ఒకవైపు మూవీస్ చేస్తూనే మరోవైపు MBBS పూర్తి చేసింది. డాక్టర్ ఆల్సో, హీరోయిన్ ఆల్సో అనిపించుకుంది. పెళ్లి సందడి చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది శ్రీలీల. అప్పటి నుంచి బిజీ యాక్ట్రెస్ గా మారింది. డాన్స్ కు చాలా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ దాటి కోలీవుడ్, బాలీవుడ్ లోనూ మూవీస్ చేస్తోంది. ఇంత బిజీ షెడ్యూల్ లోనూ శ్రీలీల MBBS చదివింది. కోర్స్ పూర్తి చేసింది. డాక్టర్ శ్రీలీలగా మారింది. అనుకోకుండా సినిమాల్లోకి వచ్చినా చిన్నప్పటి నుంచి తాను డాక్టర్ కావాలనుకున్న డ్రీమ్ ను మాత్రం శ్రీలీల వదిలిపెట్టలేదు. ఓవైపు మూవీస్ చేస్తూనే షూట్ లేని సమయంలో టైం అంతా చదువుకే కేటాయించింది. డాక్టర్ కావాలి అనుకున్న తన డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకుంది. ప్రస్తుతం ఇండస్ట్రీ వ్యక్తులు, కొలీగ్స్, ఫ్యాన్స్ అందరూ శ్రీలీలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. టాలీవుడ్ దాటి బాలీవుడ్ దాటి హాలీవుడ్ వరకు తెలుగు సినీ పరిశ్రమ విస్తరిస్తోంది. వారణాసి కోసం వరల్డ్ మొత్తం వెయిట్ చేస్తోంది. ఈ టైంలో టాలీవుడ్ యంగ్ హీరోలు కూడా తగ్గేదేలే అంటున్నారు. పవర్ఫుల్ ఫిలిమ్స్తో దుమ్ము రేపుతున్నారు. రాజమౌళి దారిలో దూసుకుపోతున్నారు. హనుమాన్, మిరాయి చిత్రాలతో తేజ సజ్జా సృష్టిస్తున్న సంచలనాలు అన్ని ఇన్ని కావు. ఇప్పుడు మరో యంగ్ హీరో నిఖిల్ కూడా పాన్ వరల్డ్ మూవీస్ తీస్తున్నాడు. కార్తికేయ 2తో వచ్చిన పాన్ ఇండియా ఇమేజ్ ను పెట్టుబడిగా పెట్టి ఇప్పుడు స్వయంభూ అనే పాన్ ఇంటర్నేషనల్ మూవీ తీస్తున్నాడు. ఈ చిత్రం ఇండియా దాటి చైనీస్, స్పానిష్ లో విడుదల కానుంది. ఇంతకీ స్వయంభూ కథ ఏంటి అంటే, 1000 ఏళ్ల క్రితం రాయలసీమ ప్రాంతంలో కృష్ణ అనే యోధుడి జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. భరత్ డైరెక్ట్ చేస్తున్నాడు. సంయుక్త, నభా నటేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. వేసవి కానుకగా థియేటర్స్ లోకి స్వయంభూ రానుంది. మాలీవుడ్ లో గత 5 ఏళ్లుగా బిజీగా ఉంది ఒక హీరోయిన్. లాస్ట్ ఇయర్ అనుకోకుండా టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. తెలుగులో మొదటి చిత్రం పెద్దగా మెప్పించలేకపోయింది. ఆమె స్థానంలో మరో హీరోయిన్ ఉంటే ఈ పాటికి అవకాశాలు వెతుక్కోవాల్సి వచ్చేది. కానీ ఆ మలయాళ హీరోయిన్ కు మాత్రం వరుస ఆఫర్స్ తో టాలీవుడ్ రెడ్ కార్పెట్ పరుస్తోంది. మాలీవుడ్ అప్కమింగ్ యాక్ట్రెస్ అనస్వర రాజన్ గత ఏడాది రిలీజ్ అయిన ఛాంపియన్ తో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. పర్ఫార్మెన్స్ బాగుందని అందరూ ప్రశంసించినా సినిమా మెప్పించలేకపోయింది. దీంతో అనస్వర తెలుగు డెబ్యూట్ తనను డిసప్పాయింట్ చేసింది. అయితే టాలీవుడ్ ఛాంపియన్ రిజల్ట్ ను పట్టించుకోవడం లేదు. ఎందుకంటే అనస్వర టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు మేకర్స్. ఇప్పటికే ఇట్లు అర్జున అనే తెలుగు చిత్రంలో నటిస్తోంది. ఇప్పుడు కుమారి 21F దర్శకుడు తీసే కొత్త చిత్రంలో మ్యాడ్ ఫేమ్ హీరో సంగీత్ శోభన్తో కలిసి నటించేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు తమిళంలో రెగ్యులర్ గా మూవీస్ చేస్తోంది. మొత్తంగా ఛాంపియన్ హీరోయిన్ తెలుగు, తమిళ భాషల్లో బాగానే బిజీ అవుతోంది. పూజా హెగ్డే అంటే స్టార్ యాక్ట్రెస్. ప్రస్తుతం కోలీవుడ్ లో లీడింగ్ లేడీ. తెలుగులో మళ్లీ బిజీ అవ్వాలని చూస్తోంది. అందుకు తగ్గట్లే 1-2 ప్రాజెక్ట్స్ లో నటిస్తోంది. అదే స్పీడ్లో ఒక సీనియర్ హీరోతో పూజా హెగ్డే నటించే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ చెప్తోంది. ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. పూజా హెగ్డేకు చాలా క్రేజ్ ఉంది. తన సాంగ్స్, తన స్టెప్స్, తన పర్ఫార్మెన్స్ అన్ని హైలైట్ అవుతున్నాయి. కానీ సరైన విజయం మాత్రం అందటం లేదు. దీంతో అలాంటి హిట్ కోసం ఎదురు చూస్తోంది. పనిలో పనిగా పూజ తెలుగులో మళ్లీ బిజీ అవుతోంది. మనశంకర వరప్రసాద్ గారు తర్వాత అనిల్ రావిపూడి తెరకెక్కించే కొత్త చిత్రంలో నటించబోతుందని ప్రచారం సాగుతోంది. విక్టరీ వెంకటేష్ తో అనిల్ రావిపూడి మూవీ తీయబోతున్నాడు. మరోసారి సంక్రాంతి బరిలో నిలవబోతున్నాడు. ఇదే చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనుందని టాక్ వినిపిస్తోంది. అదే నిజమైతే సీనియర్ హీరోస్ తో కూడా నటించేందుకు పూజ రెడీ అవుతుందా అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఆల్రెడీ బాలీవుడ్ మూవీలో సల్మాన్ కు జోడీగా నటించింది పూజ. ఇప్పుడు సేమ్ రూల్ టాలీవుడ్ కి అప్లై చేస్తుంది అంటున్నారు. సంక్రాంతి సీజన్ అంటే కేవలం కాసులు కురిపించే సీజన్ మాత్రమే కాదు, హీరోల కంబ్యాక్ కూడా సెంటిమెంట్ గా మారుతోంది. వరుస ప్లాపులతో ఉన్నాడు శర్వానంద్. సంక్రాంతికి నారీ నారీ నడుమ మురారి అంటూ వచ్చాడు, హిట్ కొట్టాడు. రవితేజ కూడా పండక్కి సినిమాను రిలీజ్ చేసి మంచి వసూళ్లనే చూశాడు. అందుకే కంబ్యాక్ కోసం ట్రై చేస్తోన్న నితిన్ ఇప్పుడు పొంగల్కు రావాలనుకుంటున్నాడు. నితిన్ సరైన విజయం లేకపోవడంతో ఈ మధ్య చాలా వెనుకపడ్డాడు. అందుకోసం ఎల్లమ్మతో పాటు మరికొన్ని చిత్రాలు వదిలేసుకున్నాడు. కానీ కంబ్యాక్ అంటూ ఇవ్వాలి కదా, అందుకోసం సంక్రాంతి బరిలోకి దిగాలి అనుకుంటున్నాడు. వచ్చే సంక్రాంతికి నితిన్ నటిస్తున్న న్యూ మూవీ కూడా రిలీజ్ అవుతోంది. తమ్ముడు తర్వాత ఇటీవలే విఐ ఆనంద్ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని అనౌన్స్ చేశాడు నితిన్. ఇప్పుడు ఆయ్ డైరెక్టర్ అంజితో న్యూ మూవీ చేయబోతున్నాడు. పైగా ఈ చిత్రానికి సంక్రాంతి శుభాకాంక్షలు అనే టైటిల్ ని లాక్ చేశాడట.
సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.